తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండిని నేను కూడా చేసేసానన్నమాట. ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా చాయ్‌లో అయితే తింటున్నారు. మనం చాయ్‌లో తినలేకపోయినా జస్ట్ నార్మల్‌గన్నా తిందాము ఎలా ఉంటుంది టేస్ట్ అని నాకైతే తినాలి అనే క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. పెద్ద కష్టమేం లేదు. కాకపోతే మనకి ఇంట్లో బియ్యపు పిండి అనేది అవైలబుల్‌గా ఉంటే మనం ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చన్నమాట. ఇది చాలా సింపుల్‌గా ఉంది. నాకైతే తింటే టేస్ట్ మామూలుగా లేదు. వాళ్ళెందుకు ఇంత ఇష్టంగా తింటారో అయితే నాకైతే అర్థమైంది. చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా బావుంది. ఇది తెలంగాణలో ఎంతో ఫేమస్. ఎక్కడ చూసినా సర్వపిండి, సర్వపిండి అనైతే చెప్తూ ఉంటారు. సరే అని చెప్పేసి నేను కూడా ఈరోజైతే ట్రై చేశాను. ఎస్పెషల్లీ ఈ వంటకం కోసమే నేను నువ్వులు తెప్పించుకున్నాను. నువ్వులు వేయడం మర్చిపోయానన్నమాట. అసలు ఇంకా నువ్వులు దీనికోసమే తెప్పించి చాలా నువ్వులున్నాయి అని చెప్పేసే చిక్కీ చేసుకున్నాను. నా మతిమరుపు వల్ల నువ్వులు వేయడం అనేది మర్చిపోయాను. చూడండి సర్వపిండి ఎంత బాగైతే వచ్చిందో. అసలు నోరూరిపోతుంది దాన్ని చూస్తేనే. ఇదన్నమాట నా వీడియో అన్నది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.